ఈరోజు మా బాల్కనీలోకి ఇంత పెద్ద పావురం వచ్చింది. చాలా వెరైటీగా ఉంది. ఇలాంటి పక్షిని ఎప్పుడూ చూడలేదు. చాలా ఆకలిగా ఉంది. పావురంలో ఇదొక వెరైటీ అనుకుంటా. భయపడిపోతుంది అని వదిలేళ్ళాక చాలా ఆకలితో ఉన్నట్టుంది. సాధారణంగా పావురాలకు లెగ్స్ మీద స్కేల్స్ ఉంటాయి, కానీ ఇట్లాంటి పావురాలకు కాలి వేళ్ల మీద ఈకలు ఉంటాయి. ఈ విధంగా ఉండడం ఎందువల్లంటే ఈ పావురంలో ఉండే 2 రకాల జీన్స్, ఒకటి స్లిప్పర్, రెండోది గ్రౌజ్ అనే 2 రకాల జీన్స్ ఉండడం వలన ఇలాంటి పావురాలకు కాలి వేళ్ల మీద ఈకలు పెరుగుతాయి. ఈ పావురానికి బాడీ అంతా బ్రౌన్ కలర్ లో ఈకలు ఉన్నాయి. కనుగుడ్డు కూడా బ్రౌన్ కలర్ లో ఉంది. చాలా అందంగా ఉంది. ఇటువంటి పావురాలకు కాళ్ళు బలంగా పెరుగుతాయి. కాలి వేళ్ల మీద ఈకలు బాగా పెరుగుతాయి. చూడండి, కాళ్ళు వేళ్ళు ఎంత బలంగా ఉన్నాయి. వేళ్ల మీద ఈకలు బాగా పెరిగి ఉన్నాయి. ఆహారం కోసం ఇక్కడే కూర్చుంది. దా 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 ప్లేట్లో ఫుడ్ పెట్టి దాదా అంటే వస్తుందండి. ఇది ఎవరో పెంచుకునే పెంపుడు పావురం అనుకుంటున్నాను. లాంగ్వేజ్ అర్థమవుతుంది. అదిగోండి, చక్కగా ప్లేట్ దగ్గరకు వచ్చి ఆహారం తింటుంది. ఎంత ఆకలిగా ఉందో. ఈరోజు ఫుడ్ కూడా రెడ్ రైస్ వండి పెట్టాను పక్షులకి. అదే ఫుడ్ ఇది కూడా తింటుంది. కాలి వేళ్లకు కొంచెం లైట్ కలర్ లో ఫెదర్స్ ఉన్నాయి. బాడీ అంతా బ్రౌన్ కలర్ లో ఫెదర్స్ ఉన్నాయి. చాలా బలంగా ఉంది ఈ పావురం. ఈ కలర్ కూడా చూడలేదు పావురాన్ని ఎప్పుడు. ఇది పావురం జాతి అనే బాగా అర్థమైపోయింది. మామూలు డైలీ మనకు కనిపించే పావురం ఎలా తింటుందో అలాగే విదిలిస్తూ తింటుందండి ఇది. అంటే చాలా పెద్దదిగా ఉంది, బలంగా ఉంది. దీన్ని కాళ్ళకి వేళ్ళకి కాలు వేళ్ళకి ఫెదర్స్ కూడా ఉన్నాయి. ఫెదర్ లెగ్గడ్ పిజియన్ అంటారట. అలా తింటూనే ఉంది పాపం కంటిన్యూస్ గా. దానికి ఎంత ఆకలిగా ఉందో, ఎప్పుడు తప్పించుకొని వచ్చేసిందో తెలియదు. ఏదైనా ఎవరైనా పెంచుకునే పావురమేనా అనుకుంటున్నాను.
మొత్తం తినేసింది, ప్లేట్లో ఉన్న మొత్తం తినేసింది. ఇంకా వెతుక్కుంటాంది, ఇంకా కొంచెం ఫుడ్ తెచ్చి పెడదాం అనుకుంటున్నాను. ఇవన్నీ తీసుకొచ్చాను, వాటర్ కూడా కింద ఉన్నాయి. మళ్ళీ పెట్టాను, మళ్ళీ వచ్చింది, తింటూనే ఉంది అది. ఇదిగోండి, ఇక్కడ బాగా తినేసి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటుంది. కిచెన్లోంచి బాగా కనిపిస్తుంది. గ్రూమింగ్ హర్ సెల్ఫ్. చాలాసేపటి నుండి ఇక్కడే ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.